అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. అల్హమ్దులిల్లాహ్. సమాజంలో ఒక ముస్లింగా మనం ఉంటున్నాం. అయితే మన యొక్క అఖ్లాక్, మన యొక్క ప్రవర్తన, మన యొక్క క్యారెక్టర్ అనేది ఏ విధంగా ఉండాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క భూమండలం పైకి, భూమి మీదకి ఆయన ఈ యొక్క మానవులందరికీ కూడా సత్ప్రవర్తన, మోరాలిటీ, నైతికతను నేర్పించడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ తరపున పంపించబడ్డారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వ ఇన్నక లఅలా ఖుల్కిన్ అజీమ్. ఓ ప్రవక్త, నిశ్చయంగా నీవు నైతికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉన్నావు. అంటే చూడండి, మన యొక్క క్యారెక్టర్ అనేది, మన యొక్క సత్ప్రవర్తన అనేది, మన యొక్క మంచి ప్రవర్తన అనేది, ఉత్తమ నైతికత అనేది మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా లభిస్తుంది. కేవలం 5 పూటలు నమాజ్ చేయడం కాదు, కేవలం రోజాలు ఉండడం కాదు, వీటన్నిటితో పాటు మనం సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడే ఆయన సంపూర్ణమైనటువంటి ఒక ముస్లింగా పరిగణించబడతాడు. చూడండి సోదరులారా, మనం కేవలం ఇతరులతో ఏ విధంగా ఉంటున్నాం, మన నమాజులు అయితే చూస్తున్నాం. నమాజులు, తర్వాత ఈ యొక్క ఉపవాసాలు, హజ్, ఉమ్రా, ఇవన్నీ కూడా ఇబాదత్, ఇవన్నీ కూడా అల్లాహకి మనకి దగ్గర చేస్తాయి. కానీ సత్ప్రవర్తన అనేది తోటి మానవునికి దగ్గర చేస్తాయి. కాబట్టి మానవ యొక్క సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క తోటి సోదరుల పట్ల మనం ఏ విధంగా ఉంటున్నాము, ఎందుకు అని అంటే మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క ఇస్లాం ధర్మ సందేశం అనేది ఆయన ఏనాడు కూడా దురుసు ప్రవర్తనతో లేదంటే హింసతో ఏనాడు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇస్లాం సందేశాన్ని వ్యాపింపజేయలేదు. ఆయన తన యొక్క సత్ప్రవర్తన ద్వారా, బెస్ట్ క్యారెక్టర్ ద్వారా, ఉత్తమమైనటువంటి నైతికత ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క ధార్మిక సందేశాన్ని ప్రజలకి చేరవేయడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అనేక రకాల సంఘటనలు మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సీరత్ లో లభిస్తాయి. ఒక సంఘటన మీకు చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంబంధించింది. సుమామా బిన్ ఉసాల్, ఈయన యమామా మరియు ఒక తెగకు చాలా గొప్ప నాయకుడు అన్నమాట ఆయన. అయితే ఈ యొక్క నాయకుడు ఎవరు అని అంటే ఇస్లాం పట్ల చాలా బద్ధ శత్రువు, ఈ ముస్లింల పట్ల చాలా రకాలుగా కుట్రలు పన్నేవాడు ఈ యొక్క సుమామా. అయితే ఈయనని ఒకరోజు సహాబాలందరూ కూడా ఈయనని బంధించి తీసుకొచ్చి మస్జిద్ నబవీలో ఒక స్తంభానికి కట్టేయడం జరిగింది. కట్టేసి వాళ్ళందరినీ కూడా అక్కడ ముస్లింలు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఈ యొక్క స్తంభానికి కట్టివేయబడినటువంటి సుమామా పరిశీలిస్తున్నాడు. ముస్లింలు ఏ విధంగా అల్లాను ఆరాధిస్తున్నారు, ముస్లింలు ఏ విధంగా సత్సంబంధాలు కలిగి ఉన్నారు, ముస్లింలు ఏ విధంగా ఐక్యతగా కలిగి ఉన్నారు, ఏ విధంగా ఐక్యతను అందరు కలిసిమెలిసి ఉంటున్నారు, ఇవన్నీ కూడా పరిశీలించాడు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు అడిగారు, ఉమామా ఏంటి సంగతి అని అడిగారు. అప్పుడు సుమామా ఈ విధంగా అన్నారు, ఓ ప్రవక్త, నీవు గనుక నన్ను వదిలేసినట్లయితే చాలా కృతజ్ఞత గలవారిగా పొందుతావు, కృతజ్ఞత కలటువంటి వ్యక్తిగా పొందుతావు. కాబట్టి నన్ను క్షమించు. ఒకవేళ నన్ను ఏమైనా చేసినట్లయితే, నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నినందుకు, నాకు వ్యతిరేకంగా హాని చేసినందుకు నిన్ను కూడా హింసించేవారు ఉన్నారు, నీకు వ్యతిరేకంగా కుట్ర పన్నేవారు కూడా నా తరఫున ఉన్నారు అని సుమామా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మౌనంగా వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత వస్తారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఏంటి పరిస్థితి సుమామా అని అడగడం జరుగుతుంది. అప్పుడు సుమామా మళ్ళీ అదే విధంగా జవాబిస్తారు. అంత ఘోరమైనటువంటి, అంత వ్యతిరేకత కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సుమామా కోసం తన ఇంటి దగ్గర నుంచి భోజనాన్ని ఏర్పాటు చేసుకొని ఆయనకు ఆహార అవసరాలను కూడా 3 రోజుల పాటు మస్జిద్ నబవీలో తీర్చడం జరుగుతుంది. ఈ విధంగా చివరగా మళ్ళీ అడగడం జరుగుతుంది. మళ్ళీ అడిగినా కానీ అదే జవాబు రావడం జరుగుతుంది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలందరినీ కూడా ఆదేశిస్తారు, సుమామాను స్వతంత్రుని చేయండి, ఆజాద్ చేయండి, వదిలిపెట్టండి అని. వాళ్ళు వదిలిపెట్టేస్తారు. సుమామా ఆశ్చర్యపోతాడు, ఏంటి మీకు నేను దొరికాను, నన్ను ఏమి చేయకుండానే ఇలా వదిలేస్తున్నారు, ఏంటి సంగతి అని అతను ఆశ్చర్యపోతాడు. వెంటనే అతన్ని వదిలివేసిన వెంటనే ఇంటికి వెళ్ళిపోడు. ఒక దగ్గరలో ఉన్నటువంటి ఒక తోటలోకి వెళ్ళి అతను గుసులు చేసి వచ్చి కలిమా చదువుతాడు, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. నేను సాక్ష్యం ఇస్తున్నాను, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన యొక్క దాసుడు అని ఆయన సాక్ష్యం ఇచ్చి ఇస్లాంని స్వీకరించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్లాంకి వ్యతిరేకంగా ఉన్నటువంటి, ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి దొరికినప్పటికీ అతన్ని హింసించకుండా
మస్జిద్లో ఉంచి అతనికి కావలసినటువంటి అవసరాలను తీర్చి అతనికి ఇస్లాం పట్ల మంచిని అర్థవంతంగా తెలియజేసిన తర్వాత స్వయంగా అతన్ని ఇస్లాం స్వీకరించి తర్వాత అంటాడు, అతను ఏమంటాడు తెలుసా, ఓ ప్రవక్త, నీ యొక్క మొహం ఏదైతే ఉందో, నీ మొహాన్ని చూస్తేనే ఈ యొక్క ప్రపంచంలో అత్యంత హీనమైన మొహంగా నీ యొక్క మొహంగా నేను చూసేవాడిని. నీ యొక్క పూర్తి ముఖ చిత్రం ఏదైతే ఉంటుందో, నీ యొక్క మొహం ఏదైతే ఉంటుందో, నీ మొహం అంటేనే నాకు చాలా అసహ్యకరంగా ఉండేది. మరియు నీ ఉంటున్న యొక్క మక్కా నగరం ఏదైతే ఉందో, నగరాలన్నింటిలోకెల్లా నీ యొక్క మక్కా నగరం అంటే నాకు చాలా అసహ్యకరంగా ఉండేది. కానీ ఈరోజు ఈ రెండు కూడా నాకు ప్రపంచంలో అత్యంతమైనటువంటివి, ప్రేమ కలవైనవి. ఇవి రెండే నాకు నా యొక్క ప్రాణం కంటే ఎక్కువ అని సుమామ గారు సాక్ష్యం ఇచ్చి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. చూసారా సోదరులారా, ఇక్కడ ఏమి పనికి వచ్చింది? ప్రవక్త ముహమ్మద్ సుసల్లం వారు అతడు కనుక ఒక ఆర్డర్ ఇస్తే అతని తలనే తీసేస్తున్నటువంటి సహాబాలు అక్కడ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సుసల్లం వారు ఒక ఆర్డర్ ఇస్తే అతని తలే తీసేస్తారు. అతను ఇస్లాంకు వ్యతిరేకంగా కుట్రలు పడినటువంటి వ్యక్తి అయినా కానీ తన యొక్క పవర్, తన యొక్క అథారిటీని యూజ్ చేయలేదు. ప్రవక్త ముహమ్మద్ సుసల్లం వారు ఉత్తమమైనటువంటి నడవడికను అక్కడ ప్రదర్శింపజేశారు, సహనాన్ని చూపించారు. ఇదే ఇస్లాం నేర్పిస్తుంది. మనం కూడా మన యొక్క తోటి సోదరుల పట్ల ఏ విధంగా ఉంటున్నాము, తోటి ముస్లిం సోదరుని పట్ల ఏ విధంగా ఉంటున్నాము, మన యొక్క సొంత అన్నదమ్ముల పట్ల ఏ విధంగా ఉంటున్నాము, మస్జిద్లో ఉన్నటువంటి ఇతరుల పట్ల మనం ఏ విధంగా ఉంటున్నాము, సహనం పఠిస్తున్నామా లేదంటే మనం ఏ విధంగా ఉంటున్నాము, ఇది మనకి ఒక ఉదాహరణగా నిలుస్తుంది సోదరులారా. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే అల్హమ్దులిల్లా ఇస్లాం ధర్మం అనేది ప్రతి విషయానికి సొల్యూషన్ ఉంది. కాబట్టి అందరూ కూడా కలిసి మెలిసి సత్ప్రవర్తనతో కలిసి ఉండాలని ఇస్లాం ధర్మం బోధిస్తుంది. అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు, ఈయన అల్లాహ్ను ఆరాధించుకునేవారు. అయితే చాలా మంది వ్యక్తులు అప్పుడు మక్కాలో బిగినింగ్లో అంటే ప్రారంభంలో చాలా హింసలు జరిగేవి ముస్లింల పైన. అప్పుడు అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారు హింసలు భరించలేక, అల్లాహ్ను ఆరాధించే అటువంటి పరిస్థితి లేక అతను ఆ నగరాన్నే వదిలేసి వెళ్ళాలని సిద్ధమైపోయి బయలుదేరిపోయాడు. అప్పుడు ఇబ్న్ అల్ దుగ్నా అనేటువంటి ఒక తెగకు నాయకుడు ఈయన అప్పుడు అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారి వద్దకు వచ్చి కలిశాడు. ఏమిటి అబూబకర్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఈ విధంగా హింసలు జరుగుతున్నాయి, నేను అల్లాహ్ను ఆరాధించుకునేటువంటి పరిస్థితి నాకు లేకుండా పోయింది, కాబట్టి నేను ఈ యొక్క మక్కా నగరాన్ని వదిలేసి వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇబ్న్ అల్ దుగ్నా అంటారు, ఓ అబూబకర్, నీవు చాలా ఉత్తమమైనటువంటి నైతికత కలవాలివి, నీవు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆర్థికంగా సహాయం చేసేవాడివి, నీవు ఎవరైనా ఆపదల్లో ఉండే వారి యొక్క ఆపదలను దూరం చేసేవారివి, ఎవరైనా ఇబ్బందులు ఉన్నా లేదంటే ఏ పరిస్థితి ఉన్నా నీ దగ్గర ఉన్నటువంటి శక్తి మేరకు వాళ్ళకి సహాయం చేసి నువ్వు ఈ విధంగా వాళ్ళని ఆదుకునేవారివి. అలాంటి వ్యక్తి మక్కా నగరాన్ని వెళ్ళినట్లయితే ఇది ఈ నగరానికే మంచిది కాదు. కాబట్టి నేను వెళ్తాను, నేను వెళ్ళి నిన్ను వెళ్ళగొట్టుతున్నారో, ఎవరైతే నిన్ను ఈ నగరాన్ని వదిలి వెళ్ళాలని బెదిరిస్తున్నారో వాళ్ళతో నేను మాట్లాడుతానని చెప్పేసి ఇబ్న్ అల్ దుగ్నా అప్పుడు ఆ మక్కా నగరంలో ఎవరైతే హింస చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క అతని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క క్యారెక్టర్ గురించి, ఆయన యొక్క ఉత్తమ నైతికతను గురించి వాళ్ళకి వివరించి, ఈయనను ఎవరు కూడా హింసించకూడదు, ఈయనను అల్లాను ఆరాధించుకుంటాడు, ఈయన దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, ఈయన వదిలి వెళ్ళినట్లయితే ఆయనకు కాదు నష్టం, మన యొక్క నగరానికి నష్టం. ఇలాంటి అత్యున్నతమైనటువంటి నైతికత కలిగినటువంటి ఈ వ్యక్తి మక్కా నగరాన్ని వదిలి వెళ్ళకూడదని చెప్పేసి ఆ యొక్క పెద్దలకు చెప్పి తిరిగి ఆయనని మక్కా నగరానికి తీసుకువచ్చి ఆయనకి అన్ని రకాల సెక్యూరిటీ ఏర్పాటు చేసి అతన్ని తిరిగి మళ్ళీ అల్లాహ్ను ఆరాధించుకునే విధంగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. చూడండి సోదరులారా, ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క ప్రవక్తల ద్వారా మరియు సహాబాల ద్వారా అందరి పట్ల కూడా సత్ప్రవర్తనను కలిగి ఉండాలి, తోటి సోదరుల పట్ల సత్ప్రవర్తనను కలిగి ఉండాలి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో కూడా మంచిగా మెలగాలి, ముఖ్యంగా మన ఇరుగు పొరుగు వారి పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలి, మస్జిద్లో ఉన్నటువంటి తోటి ముస్లింకి మనం సత్ప్రవర్తన కలిగి ఉండాలి, అతనికి ఏ విధమైన విషయాలు తెలియకపోయినా ప్రేమతో అతనికి అర్థం చేపించేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాని అతన్ని ఒక రకంగా చూడటం, ఈ విధంగా ఒక రకంగా చూసి ఇతనికి ఎంత చెప్పినా వినడం లేదని చెప్పేసి దూరంగా పెట్టడం, ఇలాంటివి కాకుండా ప్రేమతో మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే చెప్పారు. సుమామా విషయంలో ఏం జరిగింది? ఇస్లాంకు బద్ధత శత్రువు అయినప్పటికీ కూడా అతని పట్ల ప్రేమగా మిగిలి ఇస్లాంని స్వీకరించే విధంగా చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి సోదరులారా, చూసుకున్నట్లయితే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కానీ విన్నటువంటి విషయాలను మనం ఎంతవరకు ఫాలో అవుతున్నాము, విన్నటువంటి విషయాలను మన జీవితంలో ఎంతవరకు అమలు చేస్తున్నాం అన్నటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి నేను సోదరి మనందరితో విజ్ఞప్తి చేస్తున్నాను, మనం తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా ఉండాలి, తర్వాత పిల్లల యొక్క నైతికతను మనం పెంపొందించాలి, సమాజం పట్ల ఉత్తమంగా ఉండాలి.
ఈ విధంగా అందరం కలిసి కట్టుగా ప్రేమగా అభిమానంతో ఉన్నట్లయితే ఇన్షా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క కారుణ్యాన్ని మన పైన వర్షింపజేస్తాడు. తర్వాత ఈ యొక్క ప్రపంచంలో ఏవైతే ఆపదలు ఉన్నాయో, ఆ యొక్క ఉపద్రవాలు ఏవైతే ఉన్నాయో ఇన్షా వాటి నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా దూరంగా ఉంచుతాడు. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఈమాన్ పైన, ఇస్లాం పైన స్థిరంగా ఉంచుగాక.